గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి డివిజన్లో కేక్ కటింగులు, సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ను ఎమ్మెల్యే గల్లా మాధవి పార్టీ నేతలతో కలిసి కట్ చేశారు. తొలుత టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ దేశ రాజకీయాలతో పాటు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో చంద్రబాబు చెరగని ముద్ర వేశారని, 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా తన రాజకీయ ప్రస్థానం కొనసాగిందని, ఆయన రికార్డును ఎవరూ చెరపలేరన్నారు. 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఈరోజు నాయకులతో, అదేవిధంగా కార్యకర్తలతో, యువతతో ఈరోజు చాలా అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా 75 ఏళ్ళు వచ్చినా కూడా 25 ఏళ్ల వయసు ఉన్న ఒక యువ నాయకుల్లాగా ఆయన పనితీరు ఉంటుంది, ఆయన భావజాలం, ఆయన ఆలోచనల తీరు ఉంటుంది. రేపటి కోసం ఎప్పుడూ కూడా నిరంతరం శ్రమిస్తున్న మహాయోగి అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈరోజు ఆయన జన్మదినాన్ని ఒక పర్వదినంగా జరుపుకుంటున్నందుకు నిజంగా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి పార్టీ నుంచి మేము కూడా నాయకురాల్లాగా ఎదుగుతున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మరొకసారి ఈ రోజు క్రైస్తవ సోదర సోదరి అందరూ కూడా ఈస్టర్ జరుపుకుంటున్న శుభ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా ఈస్టర్ శుభాకాంక్షలు చెప్తున్నాను. అండ్ ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఏ హామీ అయితే ఇచ్చారో మెగా డిఎస్సి ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక గిఫ్ట్ మనకి బర్త్డే సందర్భంగా మన రాష్ట్రానికి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకొని ముందుకు వెళ్తూ ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అలాగే సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మన మహానాయకునికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ సెలవు.